ఇప్పుడు మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు అతి శుభమైన నామను బట్టి చేరి ఉన్న మీకు అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. దేవుని యొక్క మహాకృపలో మరొక పర్యాయము దైవ సన్నిధికి నడిపించబడి దేవుని స్తుతించే గొప్ప భాగ్యమును, దేవునితో సహవాసము చేసే కృపను, ఆయన మాటలు వినేటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనందరికి ఇచ్చినందుకు మనం ఎంతగానో ప్రభువును బట్టి స్తుతించవలసిన వారమైనా, అలాగే ప్రభువుని బట్టి గణపరచవలసిన వారమై ఉన్నాం. ఏదేమైనప్పటికీ ఈనాటి దేవుని యొక్క వాక్యముగా ఒక మాట మీకు జ్ఞాపకం చేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నానండి. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 35వ వచనాన్ని దేవుని వాక్యముగా నేర్చుకుందాం. లూకా రాసిన సువార్త 24వ అధ్యాయం 35వ వచనాన్ని. త్రోవలో జరిగిన సంగతులను ఆయన రొట్టె విరుచుట వలన తమకు ఎలాగో తెలియబడునో దానిని మీకు తెలియజేసిరి. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, మీకు వందనాలు, స్తోత్ర. ఎంతవరకు నీ అమూల్యమైనటువంటి పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా నీ నామమునకు మహిమ తెచ్చుకున్నా. కొద్ది సమయం నీ విలువైన వాక్యమును ధ్యానము చేస్తూ ఉండగా అల్పుడను అయోగ్యుడను నన్ను మీరు ఏర్పాటు చేసుకుని మీ సన్నిధిలో నిలబెట్టుకున్నందుకు వందనా. అయ్యా, నిలబడి దాసుని ప్రభుని ఆత్మతో నీకు మాట్లాడుతూ ఉండగా వెనగలుగు చెవి, గ్రహించగల మనసు, లోబడి అనుసరించి నడిచే మనసు మాకు అందరికీ దయచేయమని మా ప్రభువును లోకరక్షకుడైన యేసునామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగముల నుంచి ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి వాక్యపు మాట, రొట్టె విరుచుట వల్ల నువ్వు ఏం తెలుసుకున్నావు అనే మాట ద్వారా ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 2025 సంవత్సరము మరి ఒక నూతనమైన నెల, ఈ మే నెల మొదటి ఆదివారంలోనికి ప్రభు మనల్ని ప్రవేశింపజేసి ఇటు రీతిగా ప్రభు యొక్క బలారాధనలో పాలుపొంపులు పొందడానికి ప్రభు ఇచ్చిన కృప కొరికే మనం ఎంతగానో ప్రభుని బట్టి స్తుతిస్తూ గణపరుస్తూ ప్రభు యొక్క పునరుద్ధారణ లేచిన తర్వాత ఆయన యొక్క ప్రత్యక్షతలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అది ఆదివారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, మీకు దేవుని యొక్క ప్రత్యక్షతల గురించి నేను తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభువు పునరుద్ధారణ లేచిన తర్వాత మరొక ప్రత్యక్షత ఎవరికి జరిగింది అని మీరు ఆలోచన చేస్తే, ఈ గ్రామానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులకు అక్కడికి మనం ఈ రోజున దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూద్దాం. ఇద్దరు పేర్లు అక్కడ వ్రాయబడలేదు, కానీ ఒకరి పేరు మాత్రమే వ్రాయబడి ఉంది, క్లెయోపా అనేటువంటి పేరు. అయితే ఇద్దరు వ్యక్తులు కూడా యేసు ప్రభువు పునరుద్ధారణ లేచిన తర్వాత సాయంకాలమున వారిరువురు కూడా మాట్లాడుకుంటూ ఎక్కడికి వెళ్తున్నారంటే ఈ గ్రామానికి వెళుతూ ఉన్నారు. ఈ గ్రామం ఎక్కడ ఉంది అంటే యెరూషలేమునకు 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ 7 కిలోమీటర్లు కూడా వారు నడుచుకుంటూ లోక సంబంధమైన మాటలు మాట్లాడుకుంటూ వెళ్ళట్లేదు, కానీ ఎవరి గురించో చెప్పుకోవట్లేదు, కానీ క్రీస్తుని గురించి, ఆయన మరణ, ఆయన పునరుద్ధారణ గురించి తెలియపరుచుకుంటూ ఒకరికొకరు మాట్లాడుకుంటూ వెళుతూ ఉన్నారు. వారు వెళుతూ ఉండగా యేసుక్రీస్తు వారు ఆ వాళ్ళ మధ్యలోనికి వచ్చి నిలిచారంట. నిలిచి వారితో కూడా ఆయన ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఆయన్ని చూశారు, ఆయనతో కూడా మాట్లాడుతూ ఉన్నారు. అనేకమైన విషయాలు దారి పొడుగున మాట్లాడుకుంటూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వారి గృహం వచ్చింది, అప్పటికే చీకటి పడిపోయింది కనుక అంటారు, అయ్యా, ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మాకు తెలియదు, కానీ నువ్వు ఈ రోజున మా గృహంలోకి రావయ్యా, మా గృహంలో నువ్వు ఉండాలి అని చెప్పినప్పుడు యేసు ప్రభు వారి గృహంలోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వారికి విందు చేశాడంటే యేసు ప్రభు వారు ఒక రొట్టెను ఎత్తుకుని దానిని విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి వారికి ఇచ్చినప్పుడంట వారు కన్నులు తెరవబడ్డాయి. తెరిచిన తర్వాత వారు ఏ సంగతులు తెలుసుకున్నారు? నేను అనేకమైన సంగతుల గురించి అక్కడ రాయబడినటువంటి మాటలు కాదు, 2 విషయాలు ఈ రోజున నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఒక్కసారి 30వ వచనం నుంచి 32 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని చదవండి. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చుని ఉండగా ఒక రొట్టెను పట్టుకుని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచిపెట్టగా వారి కన్నులు తెరవబడి, మొట్టమొదటిగా ఆయన కన్నులు తెరవబడి, వారి కన్నులు తెరవబడి ఆయన గుర్తుపెట్టారు, అదృశ్యుడాయను. అప్పుడు వారు త్రోవలో మనతో మాట్లాడుతూ లేఖనముల గురించి బోధిస్తూ ఉండగా
మన హృదయంలో మండుచుండలేదా? చాలండి. ఇక్కడ మీరు చూడగలిగితే వారు త్రోవలో జరిగిన సందర్భాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాం. యేసు ప్రభు వారు వారితో కూడా నడిచి వస్తున్నారంట. వచ్చి ఆయన గదిలోనికి వచ్చిన తర్వాత ఆయన రొట్టెను విరిచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని భుజించండి అని వారికి ఇచ్చినప్పుడు వారి కన్నులు తెరవబడ్డాయి. అంటే అప్పుడు వరకు కళ్ళు మూసుకుని ఉన్నారా అంటే మూసుకునే ఉన్నారు. అబద్ధం వాక్యమేమో అబద్ధం చెప్పట్లేదండి. 16 వచనం చదవండి ఒక్కసారి. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడి ఉన్నాయి. అంటే వాక్యం ఏది కూడా అబద్ధం ఉండదండి. అంటే వారి కన్నులు మూయబడి ఉన్నాయి. అంటే కళ్ళు మూసుకుని నడుస్తున్నారా? నడిచేవారు ఎప్పుడైనా సరే కళ్ళు మూసుకుని నడుస్తారా, కళ్ళు తెరిచి నడుస్తారా? కళ్ళు తెరిచే నడుస్తారు. అలాగే మరి అక్కడ కన్నులు మూయబడి ఉన్నాయి అంటే ప్రతి మానవుడికి ఎన్ని కళ్ళు ఉంటాయి అంటే మీకు తెలుసా? ఎన్ని కళ్ళు ఉంటాయండి? ఎన్ని కళ్ళు ఉంటాయి? అందరూ చెప్పండి. ఎన్ని కళ్ళు ఉంటాయి? 2 కళ్ళు ఉంటాయి. శరీర సంబంధం మనిషికి 4 కళ్ళు ఉంటాయి. 2 శరీర సంబంధమైన నేత్రములు అయితే 2 అంతరంగ నేత్రాలు ఉంటాయి. ఈ అంతరంగ నేత్రాలు నువ్వు నిద్రపోతే ఈ 2 కళ్ళు మూసిన తర్వాత నువ్వు అనేకమైన విషయాలు చూస్తావా లేదా? నాకు కళ వచ్చిందంటావు. ఏ కళ్ళుతో చూస్తున్నావయ్యి? ఏ కళ్ళుతో చూస్తున్నావు? అంతరంగ నేత్రాలు. ఈ అంతరంగ నేత్రాలు అంతరంగంలో సంబంధించినవి ఉండొచ్చు, పరలోక సంబంధమైన వాటివి. అవి చూసే నేత్రాలు తెలుసా? అంతరంగ నేత్రాలు. శరీర సంబంధ నేత్రాలు మూయబడితే అంతరంగ నేత్రాలు తెరవబడతాయి. శరీర సంబంధమైన నేత్రాలు శరీర సంబంధమైన వాటిని చూస్తే అంతరంగ నేత్రాలు అంతరంగ సంబంధమైన పరలోక సంబంధమైన వాటిని చూస్తాయి. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారిని ఆయన చూసినప్పటికీ ఆయన గుర్తుపట్టలేదు. అంటే యేసు ప్రభు వారు ఎలా ఉన్నాడో తెలుసా? ఒక్కసారి పరిశుద్ధ గ్రంథములు మీరు చూడగలిగితే మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 12వ వచనం చదవండి. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 12వ వచనం. వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి వెళ్ళి చూడగా వారు రూపము గలవాడే వారికి ప్రత్యక్షమాయను. ఆయన రూపం మారు రూపము అంటే మరో రూపము. దేవుని బిడ్డారా, అది ఆయన రూపము కాదు, మరో రూపం. మారు రూపం అంటే వేరు రూపంలో కనపడుతున్నాడు. వేరు రూపంలో కనపడతాయి. ఎలా గుర్తుపడతారు? ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన పునరుద్ధరణ లేచిన తర్వాత ఎవరు గుర్తుపట్టలేదండి. ఇంకా ఇందాక మీరు చదివిన వాక్య భాగంలో యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయంలో మీరు చూడగలిగితే అక్కడ మగ్దలేనే మరియ యేసు ప్రభువుని చూసింది. తోటలో చూసిన తర్వాత ఆయనతో ఇదిగో నా ప్రభువుని ఎవరు ఎత్తుకుని వెళ్ళిపోయారు అని చెప్పినప్పుడు ఆయన చూసి గుర్తుపట్టలేదు. కానీ మరి ఆయన ఎలా గుర్తుపట్టింది? ఆయన అన్నాడు అమ్మా అని పిలవగానే ఆయన మాటను బట్టి గుర్తుపట్టింది. దేవుని బిడ్డారా, అంటే ఆయన రూపం వేరేగా ఉంది. ఆమె కూడా గుర్తుపట్టలేదు. దేవుని బిడ్డారా, ఆయన ఇక్కడ మనం చూడగలిగితే ఈ మరియ కూడా గుర్తుపట్టలేదు. అంటే ఆయనకి అసలు ఏ రూపం ఉంది మీరు గమనించాలి కదా. ఏ రూపంలో బట్టి ఆ రూపంలో ఉన్న వారిని గుర్తుపడతారా? చాలా మంది వీధుల్లోకి వస్తూ ఉంటారు. ఒక్కొక్క రూపం వేసుకుని. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక రూపం ఉంటుంది. ఊళ్ళోకి వచ్చిన తర్వాత ఎవరి దగ్గరికి వచ్చి అడగడానికి వచ్చినప్పుడు వేరే రూపం వేసుకుంటారు. వేరొక రూపం వేసుకుని ఆ రూపంతో అది బుడబొక్కల రూపమో లేకపోతే ఏదో రూపం వేసుకుని వెళ్తాడు. అప్పుడు అది గుర్తుపట్టలేము మనం. ఎందుకంటే రూపం మారింది కాదు, మరో రూపం. అది మారు రూపం అంటే మరో రూపం. యేసు ప్రభు వారు ఏ రూపం వేసుకుని వచ్చాడంటారు? ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 44వ వచనం. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇక్కడ చూడండి, శరీరము ఇక్కడ చూడండి 2 రకాలుగా ఉంటుంది. ప్రకృతి సంబంధమైన శరీరము, ఆత్మ సంబంధమైన శరీరం. అంటే ఈ రోజున మనము ఈ లోకంలో జీవించిన తర్వాత మనం చనిపోతే మనకి అదే రూపం ఉండదండి.
ఇది ఎవరిని బట్టి మనం తెలుసుకుంటున్నాం? యేసు ప్రభు వారు ఇదిగో శరీర సంబంధమైన శరీరముగా ఆయన విత్తబడ్డాడు. ఆయన విత్తబడ్డాడు. ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడ్డాడు. లేపబడినప్పుడు ఆయన రూపము దేవదూతల రూపం వచ్చేసింది. అప్పుడు మనం గుర్తుపట్టలేమండి. చాలా మంది చనిపోయిన తర్వాత ఇదిగో నీ భార్య నువ్వు కలుసుకుంటావు, నీ భర్తను కలుసుకుంటావు, నీ బిడ్డలు కలుసుకుంటావు, ఇవన్నీ అబద్ధపు మాటలండి. అది ఇంకా మనలో రూపం ఉండదు. నీ రూపం అంతా దేవదూతలు పోలిన వారు అయిపోతారు. మీరు దేవదూతలు పోలిన వారు అవుతారు. దేవదూతలు పోలిన వారైతే ఈ రూపం ఇదేంటో తెలుసా? ఈ అక్షయ శరీరం అంటారు దీన్ని. నీవు ఈ లోకమును విడిచిన తర్వాత నువ్వు ధరించుకునేది తెలుసా? ఆత్మ సంబంధమైన శరీరం, అది అక్షయ శరీరం. ఆ శరీరం ధరించుకున్న తర్వాత లోకంలో ఎవరు కూడా గుర్తుపట్టలేదు. యేసు ప్రభువుని గుర్తుపట్టలేదండి. ఈ రోజున ఎవరు గుర్తుపడతారు? ఇంకా గుర్తుపట్టరు. ఆయన అక్షయ శరీరమును దాల్చాడు. ఆత్మ సంబంధమైన శరీరముతో వారి మధ్యలోకి వచ్చాడు కనుక ఆయన చూడగానే వారి ఎవరు కూడా గుర్తుపట్టలేకపోతున్నారు. మరి యేసు ప్రభు వారిని ఎలా గుర్తుపట్టాలండి? మీరు ఆలోచన చేస్తే ఇందాక చదవం కదా, మరియమ్మను గురించి అక్కడ రాసిన మాట ఏంటో తెలుసా? నా ప్రభువుని ఎవరు ఎత్తుకుని వెళ్ళిపోయారు అని చెప్పినప్పుడు ఆమె అన్నాడు అమ్మా అని పిలుస్తాడంట. ఆయన మాటను బట్టి గుర్తుపట్టిందంట. ఆయన మాటను బట్టి గుర్తుపట్టింది. దేవుని బిడ్డలారా, ఆయన మాటను బట్టి ఈయన క్రీస్తు అని ఆయన గుర్తుపట్టి ఏం చేస్తుంది తెలుసా? ఆయన పాదాల మీద పడకపోయేటప్పటికి అమ్మా నాకు ఇంకా సమయం వెళ్ళలేదు, ఎత్తబడలేదు అని చెప్పాడు. అలాగే మీరు చూడగలిగితే ఆదికాండము 18వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము సింధూర వృక్షము కింద కూర్చుని ఉన్నాడంట. అబ్రహాము సింధూర వృక్షము కింద కూర్చుని ఉంటే యేసు ప్రభు వారు ఆయన బహురూపముతో అతని యొద్దకు వచ్చాడు. ఆయనతో కలిసి ఎవరు తీసుకొచ్చాడు? ఇద్దరు దేవదూతలు తీసుకుని వచ్చినప్పుడు యేసు ప్రభు వారిని ఎలా గుర్తుపెట్టాడంటారు? యేసు ప్రభు వారిని ఎలా గుర్తుపెట్టాడు? ఇంట్లోకి తీసుకుని వెళ్ళి, అయ్యా నువ్వు నన్ను దాటిపోవద్దా, ఇంట్లోకి రావయ్యా, నేను నీకు విందు చేస్తానని ఒక దూడను వధించి ఆయనకి విందు చేస్తాను. కానీ అక్కడి నుంచి కదలకుండా ఎందుకు చేశాడు అంటే ఆయన మాటను బట్టి గుర్తుపెట్టాడు అబ్రహాం. ఆయన మాటను బట్టి గుర్తుపెట్టాడు. దేవుని బిడ్డారా, అబ్రహాము అనేటువంటి ఒక విశ్వాసం ఉన్నాడంట. ఎవరైనా అబ్రహాము అనేటువంటి విశ్వాసం ఉన్నాడు. ఇతనికి అలవాటేడు తెలుసా? రే బాబు రే ఏంటి గందరగోళం ఏంటి? ఎలాంటి పేట రౌడీ వేసుకుంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాము అనేటువంటి ఒక విశ్వాసం ఉన్నాడు. ఇతనికి అలవాటు ఏంటంటే ఎవరికన్నా భోజనం పెడితేనే కానీ తిన. ఇతనికి అలవాటు ఏంటి? చెప్పండి. ఇతనికి అలవాటు ఏంటి? ఎవరికైనా భోజనం పెడితేనే కానీ తిన. ఆయన అలవాటు. అయితే మధ్యాహ్నం వంట అయిపోయింది. ఇతను బయటకు వచ్చి చూస్తున్నాడు. గేటు బయటకు వచ్చి ఎవరన్నా భోజనానికి ఎవరన్నా వస్తారేమో వాళ్ళకి పెడదామని చూస్తున్నాడు. ఎవరు రావట్లేదు. చాలాసేపు చూశాడు. ఒక నాస్తికుడు అదే రోడ్డంట వచ్చినప్పుడు అయ్యా నాకు అదంతా భోజనం ఉంటే పెట్టరా అని అడిగాడంట. ప్రభువే నిన్ను నా యొద్దకు పంపించాడు, రావయ్యా నీ కొరకు ఈ రోజు విందు పెట్టాలని దేవుడు ప్రణాళికలు వచ్చాడు, నీకు భోజనం పెడతాను రా అన్నాడంటే ఇతను దేవుడు మీ ఇంటికి నన్ను పంపించాడా? దేవుడు ఎవడు అసలు? దేవుడే ఉంటే నన్ను అడుక్కునే వాళ్ళకి ఏది చేస్తాడు అని 4 మాట్లాడాడంట. అనేటప్పటికి ఇతను కోపం వచ్చి సరే అయితే నేను భోజనం పెట్టడం వెళ్ళిపోన్నాడు. వెళ్ళిపోయినప్పుడు అతను వెళ్ళిపోతున్నాడు. ఎటు అడుక్కునే వాడికి మన మీద ఎక్కువ కోపం. వాళ్ళకి ఎంత కోపం మనకు తెలుసా? అది చాలా కోపం. మన మీద ఎక్కువ కోపం. ఆడు కోపగించుకుని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు లోపలికి వెళ్ళాడండి ఈ వ్యక్తి. ప్రభు దర్శనం ద్వారా అంతరంగ నేత్రాలకి కనపడుతున్నాడు. ఏమో తెలుసా? అయ్యా అబ్రహామా, నేను 50 సంవత్సరాల నుంచి అక్కడ ఓర్చుకుంటున్నాను. 50 సంవత్సరాల నుంచి, 1 సంవత్సరం కాదు. ఎన్ని సంవత్సరాల నుంచి? 50 సంవత్సరాల నుంచి నేను అతను ఓర్చుకుంటున్నాను. అతనికి కావలసిన అన్నం పెడుతున్నాను, ఎవరో ఒకరి ద్వారా పెట్టేస్తున్నాను, ఏదో అతనికి కావలసినవన్నీ కూడా చేస్తున్నాను. ఒక్క 5 నిమిషాలు ఓర్చుకోలేకపోయావా అన్నాడు. అనేటప్పటికీ ప్రభువు చిత్తమేమి ఇతను భోజనం పెట్టమని ఆలోచన చేసి వెంటనే ఇతను ఏం చేస్తాడో తెలుసా? బయటకు వచ్చి కనపడలేదు. వీధులు అంట పరిగెడతాం మొదలెట్టాడు. ఎందుకంటే ప్రభు చెప్పాడు కదా, వెళ్ళి అతను ఎక్కడున్నాడు చూసి, ఓ బాబు నువ్వు వెళ్ళిపోకరా నాయన, నీకు భోజనం పెడతాను రా అన్నాడు. నేను రానన్నాడట. అంటే నీ కోపం ఎక్కువ. నేను రానన్నాడట. ఓ నాయన నువ్వు రా, ప్రభు నాకు నీకు భోజనం పెట్టమన్నాడు రా అంటే మొత్తం మీద దాన్ని ఒప్పించి ఇంటికి తీసుకొచ్చాడు.
ఏంటిది రోజు భోజనం పెట్టాడు. భోజనం పెట్టిన తర్వాత దేవుని ప్రేమ ఎట్టుతో తెలుసుకున్న నాస్తికుడు ఆస్తికుడిగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎవరిని బట్టి అంటే కనుక దేవుని మాటను బట్టి, ఆ దేవుని మాటను బట్టి అబ్రహాము విశ్వాసిని మన ప్రభు యొద్దకు నడిపించగలిగాడు. అంటే రూపం, ప్రభు ఏ రూపంలో వస్తాడో మనకి తెలియదు. నేను ఆకలి కొని మీ యొద్దకు రాగా నువ్వు ఆహారం నాకు పెట్టలేదు, నేను దప్పికొని నీ యొద్దకు రాగా నువ్వు నీళ్ళు ఇవ్వలేదు, నేను వస్త్రహీనుడై నీ దగ్గరికి రాగా నువ్వు వస్త్రం పెట్టలేదు. ఈ దేని బట్టి వచ్చాడంటే ఎప్పుడైనా అబ్బా అయ్యా నువ్వెప్పుడు వచ్చావు అయినా దగ్గరికి నీకు పెట్టకపోవడానికి అంటే నేను అలా రూపంలో నేను వచ్చాను. కనుక దేవుని బిడ్డలారా, మీకు ఉండగా ఎవరైనా మీ యొద్దకు వస్తే తప్పనిసరిగా మీరు పెట్టండి, లేని వారికి పెట్టండి. ప్రభు ఏ రూపంలో మన మధ్యకు వస్తాడో మనకు తెలియదండి. మనకు తెలియదు కనుక ప్రతి వారిని కూడా మీరు ఏం చేయాలి? మీకు ఉన్న దాంట్లోనే పెట్టండి, లేకపోతే ప్రభుకి స్తోత్రం. అలాగే ఈ అబ్రహాము అనే వ్యక్తికి ఏ మాటను బట్టి అంటే మాటను బట్టి గ్రహించాడు ఇతను ప్రభువే అని గ్రహించాడు కనుక ఆ దేవుని మాట వల్ల అబ్రహాము యొక్క మనోనేత్రములు తెరవబడ్డాయి. అంటే దేవుని మాటకు మనోనేత్రములు తెరవబడతాయంటే ఖచ్చితంగా తెరవబడతాయి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 4వ వచనం చదవండి. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 4వ వచనం. దేవవాక్కులను వినిన వాని వార్త అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనమును పొందెను. 16వ వచనం. దేవవాక్కులను వినిన వార్త మహోన్నతుని విద్య ఎరిగిన వార్త అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాని ఏం చేస్తారు? ఇక్కడ రెండు విషయాలు కూడా చూస్తే దేవుని యొక్క వాక్యము మహోన్నతుని దేవుని మాట. అది దేవుని యొక్క వాక్యం అంటే ఎవరి మాట అనుకుంటున్నారు? దేవుని వాక్యం అంటే పాస్టర్ గారి మాట, పాస్టర్ గారి మాట కాదండి. మహోన్నతుని దేవుని, సర్వశక్తివంతుని దేవుని మాట. ఈ రోజున చాలా మంది సేవకులు అన్న గౌరవం ఉండదండి. నోటుకు వచ్చినట్టు వాగుతూ ఉంటారు, చాలా నోటుకు వచ్చినట్టు వాగుతూ ఉంటారండి. కానీ దేవుని యొక్క వాక్యము తన సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడండి. ఆ మాటను బట్టి దేవునికి భయపడాలి మనం, ఆ మాటను బట్టి వారిని గౌరవించాలి, దేవుని పక్షంలో ఉన్నవారికి. ఇక్కడ అబ్రహాము ఎవరి ముఖం చూసి చేర్చుకున్నాడంటారు? దేవుని మాట కలిగిన ఆ మాటను వినగానే ఇది దేవుని మాట, మహోన్నతుని మాట అని అతను మనోనేత్రములు తెరవబడిన వాడే ప్రభు వైపు చూసి ఆ వచ్చిన వ్యక్తులు ఇంట్లోకి చేర్చుకున్నాడు, వారికి విందు చేశాడు. ఈ రోజు నా మనసు మనకి ఎక్కడ ఉంటుంది చెప్పండి ఒకసారి? ఉంటుందా? మహోన్నతుని మాట, సర్వశక్తుని మాట, అది వారు మనోనేత్రములు తెరిచే వాడి వాక్యం అండి. ఈ రోజున అనేకమైన సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వెళుతున్నాం, అనేకమైన సంవత్సరాల నుంచి దేవునికి సన్నిధికి వెళుతున్నాం. మన మనోనేత్రములు ఎందుకు తెరవబడట్లేదు తెలుసా? మన మనోనేత్రములు తెరవబడి ఎందుకు పరలోక సంబంధమైన వాటిని చూడలేకపోతున్నాం? ప్రభు మనకు సిద్ధపరిచిన దీవెన మనం చూడలేకపోతున్నాం. ఎప్పుడైనా గమనించారా? ఎందుకు మన మనోనేత్రములు తెరవబడట్లేదంటే 2 విషయాలు ఉన్నాయి. 2 కూడా నేను క్లుప్తీకరించి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా మనం చూస్తే డబ్బు మీద ఉన్న మనసును బట్టి దేవుడు మన మనోనేత్రములు తెరవట్లేదు. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడే ఈ సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో రండి ఒకసారి. సంఖ్యాకాండం 20వ అధ్యాయం 31వ వచనం. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక కూసిన ఖడ్గము చేత పట్టుకుని చూచి చాలండి. ఇక్కడ ఇదంతా మీకు తెలిసే. ఏం తెలుసు అంటే కనుక అమోరీల మీదకి ఇక్కడ అమోరీల రాజు అయినటువంటి రాజు వచ్చి ఏమంటాడు తెలుసా? బిలాము, నువ్వు ఎవరిని దీవిస్తావు వారు దీవించబడతారు, ఎవరిని శపిస్తావు వారు శపించబడతారు. అయ్యా వారందరూ మా మీదకి వస్తే మా దేశం అంతా కూడా ఊడ్చుకుంటూ వెళ్ళిపోతుంది కనుక నువ్వు వచ్చి ఇశ్రాయేలు ప్రజలు ఎద్దులా ఉన్నారు, వాడు మేమేం చేయలేము, నువ్వు వచ్చి శపించవయ్యా అన్నాడు. శపిస్తే ఇంత బంగారం ఇంత డబ్బునికి ఇస్తానని తీసుకొచ్చాడు. తీసుకుని వస్తే నేను ప్రభు మాట చెప్పిన చేస్తాను తప్ప ప్రభు మాట లేదని నేను ఏది చేయను అని చెప్పాడు. చెప్పిన తర్వాత వెళ్ళి సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. ప్రభు అన్నాడు, ఇశ్రాయేలు ప్రజలకి నా ప్రజలు, వారు నువ్వు ఆశీర్వదించాలి కానీ శపించకూడదు. దేవుని ప్రజలను శపించకూడదండి. దైవజనుడు
ఆయన అధికారం ఇచ్చిన దేవుని ప్రజలను ఆశీర్వదించాలి తప్ప వారిని శపించడానికి వీల్లేదు. దైవజనుడు శపిస్తే శాపం పొందుకుంటారు, దీవిస్తే దీవించబడతారు. కానీ శపించడానికి దేవుడు ఒప్పుకోలేడు దేవుని ప్రజలు. అతడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో వారిని నువ్వు దీవించాలి తప్ప, వారిని ఆశీర్వదించాలి తప్ప వారిని శపించడానికి వీల్లేదు అని చెప్పాడు. వెళ్ళాడు, బయటికి వెళ్ళడానికి మళ్ళా బంగారం చూపించాడు. వీళ్ళు ఏమనాలి? ప్రభు చెప్పాడు, అయ్యా మీరు వెళ్ళిపోవడం చెప్పాలి కదా, వెళ్ళిపోమని చెప్పలేదు. అయ్యా ఈ రాత్రి కూడా మీరు ఎక్కడ ఆగండి, నేను ప్రభుని అడుగుతాను అన్నాడు. వచ్చాడు, ప్రభు దగ్గరికి వచ్చి అడిగాడు, అయ్యా మరి ఏంటంటారు, వెళ్ళమంటారా అని అడిగాడు. నేను చెప్పాను కదా వెళ్ళడానికి వీల్లేదు అన్నాడు. శపించడానికి వీల్లేదని చెప్పాడు. మరలా బయటకు వచ్చాడు, ఇంకా బంగారం చూపించాడు. చూపించిన తర్వాత ఆ డబ్బు మీద తన మనసు ఎక్కువైపోయిన తర్వాత మూడోసారి ప్రభుని అడిగాడు. అడిగితే వెళ్ళు అన్నాడు. వెళ్ళు అన్నప్పుడు వెళుతున్నాడు. వెళుతూ ఉంటే ఇతను మనోనేత్రములు మూయబడి ఉన్నాయి. కనుక ఇతను ఏం చేస్తున్నాడు అతనికి తెలియట్లేదండి. ఇతనికి తెలియట్లేదండి. ప్రభువుకు దేవుని బిడ్డ, ఈ బిలాము ప్రవక్తకి ఇతని కన్నులు మూయబడి ఉన్నాయి. ఎదురు కూడా దేవత ఉంది, ఖడ్గము చూసిన దేవత ఉంది. ఈ దేవత ఇతనికి కనపడట్లేదు. మరి ఎవరికి కనపడిందంటే కనుక గాడిదకు కనపడింది. ఈ గాడిద దేవత తన పక్క నుంచి వెళ్ళింది. ఒకసారి తప్పించుకుని ఎదరికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత మళ్ళా ఎదురు దేవత మన కన్ను తీసుకుందంట. అలాగే రెండోసారి కూడా ఈ బిలాము ఆ దేవతను చూడలేకపోతున్నాడు. కానీ కారణం ఇతను కొను మూసిపోయి ఉన్నాయి. ఇతను శరీర సంబంధమైన నేత్రముతో ఆ డబ్బు వైపు చూస్తున్నాడు తప్ప ప్రభు సిద్ధపరిచిన దేవుడు కానీ ప్రభు సిద్ధపరిచిన ఎదురున్న దేవదూతలు కానీ చూడట్లేదు. మిఖాయేలు దేవదూతకు సామాన్యమైనది కాదు, యుద్ధానికి వచ్చేటువంటి దూత. ఆ దూతను చూడలేకపోతున్నాడు. ఎదురుకొచ్చేది రెండోసారి కూడా చూడలేదు. మూడోసారి ప్రభు గాడిదకు నోరించాడంట. గాడిదకు నోరిస్తే ఆ గాడిద మాట్లాడుతుంది. ఏమో తెలుసా? ఓ బుద్ధులేనుడా, ఎదురుకుండా కనపడతలేదా? ఖడ్గం చూసిన దేవదూత ఎదురుకుండా ఉంది, దాన్ని తప్పించుకుని నా వదలయ్యా అని అడిగిన తర్వాత ప్రభు తన మనోనేత్రం కూడా తెలుసు. అంటే ఇతను కళ్ళు మూసుకుపోయి ఉన్నాడు. అంతరంగ నేత్రములు మూయబడి ఉన్నాయి. ఇంతకు ముందు అంతరంగ నేత్రములు తెరబడి ఉండేవి కనుక అప్పుడు డబ్బు మీద ఉండేది ప్రేమ కాదు. ఎప్పుడైతే తన డబ్బు మీద తన మనసు ఉందో అతని మనోనేత్రం ఏం చేయబట్టలేదు, తెరవబట్టలేదు. ఈ రోజున దేవుడు ఆనాడు బిలామును ఎన్నిసార్లు బిలాముతో మాట్లాడినా అతని మనోనేత్రములు మూయబడి ఉన్నట్లుగా ఈ రోజున ఎన్ని సంవత్సరాలు దేవుడి మందిరానికి వచ్చినా దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన దీవెన కానీ వారి కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యం కానీ ఈ రోజున మనం చూడలేకపోతున్నాం. గల కారణం ఏంటంటే తెలుసా? ప్రభు మనతో మాట్లాడుతుండగా ప్రభు యొక్క వాక్యమును బట్టి మన మనోనేత్రములు తెరవబడాలండి. మరి ఎందుకు తెరవబడట్లేదు? నీ మనసు అంతా ఎక్కడుంది? డబ్బు. ఈ రోజున మానవుని యొక్క హృదయం లబ్ధం అని కొట్టుకోవడం మానేసి మరి ఎందుకు కొట్టుకుంటుంది? డబ్బు. ఎక్కడికి వెళ్ళినా మధ్యలోకి వెళ్ళిన డబ్బే. ఆ డబ్బు దగ్గర పోతుందా? దేవునికి స్తోత్రం. ప్రాణం పోవడం మామూలుగా పోతుందా? ఉద్రి చచ్చిపోతున్నారా? హాస్పిటల్ కూడా డబ్బులు కలిసి చచ్చిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే డబ్బుతోనే నీవు డబ్బు అంటుంది. చచ్చిపోయినప్పుడు డబ్బులోనే పోతున్నాడు. నువ్వు 2-3 లక్షలు కట్టిన బాడీ అని అంటున్నాడు. ఇక్కడ చూడండి దేవుని పెట్టారా, ఎక్కడ హృదయం కొట్టుకోవాల్సిందే. డబ్బు అంటది. ఇంకా అతను ప్రభు యొక్క మాటని ఎవరు గ్రహిస్తాడు? ఈ రోజు మధ్యలోకి వస్తున్నారు కానీ దేవుని మాటలు గమనించేవారు ఎంతమంది ఉంటున్నారు? దేవుని మాటలు గ్రహించేటువంటి అంతరంగ మనసు, అంతరంగ నేత్రంలో తెరవబడే మనసు ఎవరుకుంటుందండి? అట్లేదు. అందుకే ప్రభు ఈ రోజున మనతో మాట్లాడుతున్నాడు. మన మనోనేత్రంలో తెరవకుండా ఉండడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? నీ మనసు డబ్బు మీద ఉంటే నీ మనోనేత్రంలో తెరవ. రెండవది, మన మనోనేత్రంలో తెరవబడకుండా ఉండడానికి గల కారణం నీ మనస్సుకు భయం కలిగి ఉంటే
భయము కలిగి ఉండే మనోనేత్రములు తెరవు. రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం వచ్చిన రాజులు 2వ గ్రంథం 6వ అధ్యాయం వచ్చిన వారు శమ్రోనికి వచ్చినప్పుడు వీడి పన్నులు తెరవమని ప్రార్థన చేయగా ఎలీషా ప్రార్థన చేయగా అతని నేత్రములు తెరవబడ్డాయి. సారీ, ఇక్కడే కూడా గెహాజీ కనపడుతున్నాడు, ఎలీషా కనపడుతూ ఉన్నాడు. ఎలీషాకి డబ్బు మీద ప్రేమ ఉంది. ఎందుకో తెలుసా? దేవుడు అతని కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యము గురించి, ప్రభు సిద్ధపరిచిన జీవుల వైపు గురించి తప్ప అతనికి కూడా ఎలీషాకి కూడా డబ్బు ఆశ చూపించాడు. ఎవరు? సిరియా సైన్యాధిపతి నయమాను కొంత డబ్బు తీసుకుని వచ్చాడు. ఎవరి దగ్గర తీసుకొచ్చినట్లుగా, ఎవరి దగ్గర తీసుకుని వచ్చాడు? బిలాము దగ్గర తీసుకుని వచ్చినట్లుగానే ఎలీషా దగ్గర కూడా డబ్బు తీసుకుని వచ్చాడు. డబ్బు తీసుకుని వస్తే నాకు డబ్బుతో పని పట్టుకునేది బా అన్నాడు. డబ్బుతో పని డబ్బు లోబడేవాడి కాదు, పట్టుకునేది బా, నీ పాపిస్తే డబ్బు నాకు అవసరం పట్టుకునేది బా అన్నాడు. పట్టుకుని వెళ్ళిపోతున్నాడంట. గెహాజీ ఎక్కడో కదా నేత్రాలని కూడా డబ్బే. ఆ డబ్బు గురించి తెచ్చుకున్నాడు. అదంతా అయిపోయింది. గెహాజీ అయిపోయింది. తర్వాత ఏం జరిగింది తెలుసా? ఇతను మనసంతా కూడా డబ్బు మీద భయమే, అంతా కూడా భయమే. ఏంటి ఆ భయం అంటే కనుక, ఈ సిరియా దేశపు యొక్క రాజు ఎవరి మీద కూర్చోడంటే ఇశ్రాయేలు ప్రజల మీద కుట్రలు చేసేవారు. ఇశ్రాయేలు ప్రజలు ఎలా హతమార్చాలి, ఎలా నాశనం చేయాలి అనే కుట్రలు చేస్తూ ఉండేవారు. ఇతను ప్లాన్ తీసినప్పుడంతా ఆ యొక్క ఇశ్రాయేలు రాజుకి ఈ ఎలీషా ప్రవక్త ఏం చేసేవాడంటే పలానా ప్రాంతంలో ఆ సిరియా రాజు ఇది ఒక కుట్ర చేశాడు, అక్కడికి వెళ్తే కనుక మీరు అందరూ దొరికేస్తారు, మిమ్మల్ని చంపేస్తాడు అని చెప్పినప్పుడు అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయేవారు. అలా 2-3 సార్లు అయిన తర్వాత అప్పుడు అనుకున్నాడు సిరియా రాజు, మనం ఏమైనా ఇశ్రాయేలులో కూడా ఎవరైనా ఉన్నాడా, మన రహస్యాలు మన ప్లాన్లన్నీ కూడా ఎవరైనా చెప్పేస్తాడు శత్రువులకి అని చెప్పినప్పుడు ఆ సిరియాలో ఉన్న కూడా వాడు ఏం అన్నాడంట, అయ్యా మనలో ఎవరు లేడు కానీ ఇశ్రాయేలులో ఒక ప్రవక్త ఉన్నాడు, అతని పేరు ఎలీషా. మనం ఏది చేసినా అతనికి తెలిసిపోతే అది రాజు తెలియపరుస్తున్నాడు, అందుకే తొలగించుకో, అక్కడికి తొలగిపోతున్నాడు అయ్యా అని చెప్పినప్పుడు. అయితే ఇశ్రాయేలు కూడా చాలా చూద్దాం కానీ ఆ ప్రవక్త దొరికినట్టు తీసుకొచ్చేయండి అన్నాడు. ఆ ప్రవక్త ఎక్కడున్నాడో దొరికినట్టు ఈడ్చుకుని వచ్చేయండి అన్నాడు. నేను అందరూ ప్రయాణంగా పెడుతున్నాను. వీళ్ళందరూ ప్రయాణపడుతుంటే ఎవరి దగ్గరికి వెళ్ళారు బట్టి కనుక ఎలీషా గెహాజీ దరిదాపులో ఉన్నారు. దగ్గరికి వచ్చి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ఉండగా మరి ఎలీషాకి భయం రాలేదే. ఎందుకు? ఎలీషా అతని యొక్క శరీర నేత్రాలు ఒకటే కాదు, ప్రకృతి నేత్రాలు ఒకటే కాదు, ఆత్మ సంబంధమైన నేత్రములు కూడా ఉన్నాయి. ఈ ఆత్మ సంబంధమైన నేత్రము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన సైన్యములు చూడగలుగుతాయి. ఆత్మ సంబంధమైన నేత్రాలు మన కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యాన్ని చూడగలుగుతాయి. మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదములు అంతరంగ నేత్రములతో మనం చూడగలుగుతాం. ఈ ఎలీషా చూడగలుగుతున్నాడు. గెహాజీ శరీర సంబంధమైన నేత్రములు కలిగిన వాడే కనుక అతను చూసేటట్ట. చూస్తే వెనకాల సిరియన్లు అందరూ కూడా పరుగులు వచ్చేస్తున్నారు. అప్పుడు అన్నాడంట ఈ ప్రవక్త అన్నాడు, అయ్యా దైవజనుడా, నువ్వు చెప్తే అన్నావా మన దేవుడి పని మనం చేసుకోవచ్చు, వాడు రాజ్యాల గురించి మనకి ఎందుకని విన్నావా? ఇప్పుడు సిరియన్ మనం చంపేయడానికి వచ్చేస్తున్నారు, ఏంటి మన పరిస్థితి? అప్పుడు ప్రభుత్వం అంటున్నాడు, దేవా వీడు మనోనేత్రములు తెరవనైనా, వీడు మనోనేత్రములు తెరువునైనటువంటి మనోనేత్రములు తెరిస్తేనంట చుట్టూ అగ్ని రథములతో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన కాపుదలను అక్కడ చూడగలిగాడు. చూసిన తర్వాత ఇద్దరికి ఉన్న భయం అంతా కూడా పోయింది. అంటే ఇద్దరు భయంతో ఉన్నప్పుడు అతను హృదయం అంతా కూడా అతని మనోనేత్రములు తెరపడలేదు. ఈ రోజు చాలా మంది నా కుటుంబం ఏమైపోతుందో, నా బిడ్డలు ఏమైపోతారో, నా కుటుంబం ఎలాగ పోషణ అనేటువంటి ఈ లోక సంబంధమైన నేత్ర, ఈ లోక సంబంధమైన భయంతో నింపబడిన వారు ఆత్మరంగ నేత్రములు తెరవబడవు. దేవుని కొరకు ఏ ప్రయాసం ఉండదు, దేవుని కొరకు ఏమి చేయలేదు. ఎవరో తెలుసా? భయముతో ఉన్నప్పుడు వారి అంతరంగ నేత్రములు తెరవబడవండి. అంతరంగ నేత్రములు తెరవబడవు. ఈ రోజున ఇక్కడ మనం చూడగలిగింది, ఇక్కడ ఉన్నటువంటి అమ్మాయి గ్రామానికి చెందిన 8 వ్యక్తులు కూడా వారి యొక్క మనోనేత్రములు మూయబడి ఉన్నాయి. మనోనేత్రం మూయబడి ఉన్నప్పుడు ప్రభు యొక్క శరీరం విరిచి ఏం చేస్తాడో తెలుసా? దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఎవరానే వారు నేత్రములు ఏం చేయబడ్డాయి? తెరవబడ్డాయి. ఈ రోజున పల్లారాధన తీసుకున్న నీవు ప్రభు
యొక్క శరీర రక్తం తీసుకున్న నీవు ఆయన శరీర రక్తం తీసుకోగానే నీ మనోనేత్రములు తెరవబడాలి. నీ మనోనేత్రములు తెరవబడితే అంతరంగంలో అంటే ప్రభు అని కొరకు సిద్ధపరిచిన దేవుడి వైపు ఉంటుంది తప్ప ఈ లోక సంబంధమైన కూడా ఏర్పడదు తెలుసా, పెంటతో సమానంగా ఏర్పడచ్చు. అపోస్తలుడైన పౌలు అంటాడు, నాకు అనేకమైన ఉన్నాయి, అవన్నీ కూడా నాకు ఎలా కనపడుతుంది అంటాడు, పెంటతో సమానం ఎంచుకున్నాను. అంటే ఈ లోక సంబంధమైనవన్నీ ఇప్పుడు పెంటతో సమానం ఎప్పుడు ఎంచబడ్డాయి తెలుసు అంటే ప్రభు దర్శించాడు. అతని మనోనేత్రములు తెరవబడ్డాయి. తెరవబడిన తర్వాత ఏదో అంతర పరలోక సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచుతున్నాడు తప్ప ఈ లోక సంబంధమైన వాటి మీద దృష్టి బానిస్తాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు కదా, ఈ బలారంలో ఆయన బలారంలో పాల్గొంటున్న నీవు ఆయన శరీరము భుజించగానే నీ మనోనేత్రములు తెరవబడితే నువ్వు ఎప్పుడు ప్రభు నీ కొరకు సిద్ధపరిచిన కోపం చూడగలుగుతావు, ప్రభు నీ కొరకు సిద్ధపరిచిన మోసం చూడగలుగుతావు, ప్రభు నీ కొరకు సిద్ధపరిచిన కోపం చూడగలుగుతావు, ప్రభు నీ కొరకు సిద్ధపరిచిన మరొక రాజ్యాన్ని చూడగలుగుతావు. అవి నువ్వు చూడలేకపోతున్నావు అంటే నువ్వు రెండు విషయాల్లో నువ్వేమన్నా బలహీనంగా ఉన్నా, ఒకటి డబ్బు విషయంలో కావచ్చు, రెండవది భయము విషయంలో కావచ్చు. ఈ రెండు విషయాలు నువ్వు కలిగి ఉన్నప్పుడు నీ హృదయము ఎవరివైపు దేవుడి మాట మీద నీకు లక్ష్యం వచ్చవు. దేవుడి మాట లెక్క చేయు. దేవుడి మాట లెక్క చేయకపోతే నీ హృదయంలో ఇది నీ మనోనేత్రములు తెరవబడింది. ఆ ఇద్దరు యవ్వన బిడ్డలు వారి యొక్క మనోనేత్రములు తెరవబడడానికి గల కారణం ప్రభు యొక్క శరీరం కూర్చుకోగానే అక్కడంట ఆయన కృతజ్ఞత ఆస్తులు చెల్లించి ఆ రొట్టెని విరిచి మనకి ఇవ్వగా వారి యొక్క మనోనేత్రములు తెరవబడ్డాయి. రాశాడు లేదు మాట, ఒకసారి చదువున్న మాట పంపి వచ్చిన కూర్చున్నప్పుడు పంచిపెట్టగా వారు కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టి ఎప్పుడు ఆయన శరీరమును భుజించగానే వారు కన్నులు తెరవబడ్డాయి. ఈ రోజున నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభు యొక్క బలారాధనలు పాల్పొమ్ములు పొందుతున్నావు, ఈ మనోనేత్రములు తెరవబడ్డాయా? నువ్వు తెలుసుకున్నావా నీ కన్నులు తెరవబడతాయని? తెలుసుకోకపోతే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆ ఇద్దరు మాట్లాడుతున్నాడు. ఆయన రొట్టె విరిచి ఇవ్వగానే ఏ దారి పొడుగు నడుస్తూ ఉండగా ఆయన రొట్టె విరిచి ఇవ్వగానే నేను ఏ సంగతులు నేను తెలుసుకుందో వాటిని మీకు తెలియజేస్తానన్నాడు. పోవచ్చిన వారు తెలుసుకున్న సంగతులు ఏంటి? ప్రభు యొక్క శరీర రక్తాలు పూజిస్తే వారు మనోనేత్రములు తెరవబడతాయి సంగతి వారు తెలుసుకున్నారు. ఈ రోజున ప్రభు యొక్క శరీర రక్తాలు నువ్వు పుచ్చుకున్న నీ జీవితంలో నీ మనోనేత్రములు తెరవబడతాయి సంగతి నీకు తెలుసా? తెలుసుకో. అవి తెరవబడాలి అంటే డబ్బు మీద కాదు, క్రీస్తు వరకు వచ్చిన తర్వాత క్రీస్తు నీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదం మీద, నీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యం మీద నీ మనసు ఉంటుంది. అవి చూడగలిగితే మనోనేత్రం. ఈరోజు నేను ప్రభువుని చూచాను వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ప్రభువుని చూచాను అని వారు ఎంతమంది ఉన్నారు? ప్రభు ఏదో ఒక దేవుని సేవకుల రూపంలో ఖచ్చితంగా కనపడతానే ఉంటాడు. చూసిన వారు ఎంతో ఉన్నారు. కానీ ఈ రోజున చాలా మంది అసలు నిర్లక్ష్యం లెక్క చేయరు. ప్రభుత్వ దర్శనాన్ని లెక్క చేయరు. ఆ వాక్యంతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మన మనోనేత్రములు తెరవబడుతూ ఉంటే దాన్ని కూడా మనం లెక్క చేయం. అందుకే ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్న సుమా రెండవది మనం తెలుసుకున్న విషయం తెలుసా? ప్రభు అంటే లేఖనముల గురించి మనతో మాట్లాడుతూ ఉండగా 32వ వచనం చదవండి ఒకసారి. ఆయన వారితో త్రోవలో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచు చూడగా మన హృదయం మనలో మండలై ఉండలేదా? దేవునికి స్తోత్రం. వారు రెండో విషయం వారు తెలుసుకున్న విషయం ఏంటి తెలుసా? లేఖనముల గురించి ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మన హృదయము మనలో మండి ఉండలేదా అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి అని రాశాడు. ఏం చేశారంట? చదువున్న మాటను కంప్లీట్ చేయండి. అది ఒకరితో ఒకరు ఎప్పుడు చెప్పుకున్నారంటే వీళ్ళ ప్రభు అదృశ్యుడైపోయి వారికి రొట్టె విరిచి వారికి ఇవ్వగానే ఆయన కన్నులు తెరవబడగానే యేసుక్రీస్తు ప్రభు వారికి అదృశ్యుడై ఏమైపోయాడు?
వెళ్ళిపోయిన తర్వాత ఏం చెప్పుకుంటున్నాడు? ప్రభు మనతో లేఖనముల గురించి మాట్లాడుతూ ఉండగా మన హృదయం మనలో మండి ఉండలేదా? అలాగే అనుకుంటామా? పాస్టర్ గారు వచ్చారు, వాక్యం చెప్పేసి వెళ్ళిపోయింది మనం ఏం చెప్పుకుంటా? లేఖనాల గురించి మాట్లాడతావా? పాస్టర్ గారు ఇలా చేస్తున్నాడేంటి, పాస్టర్ గారు ఇలా చేస్తున్నాడేంటి అని చెప్పుకుంటాం మనం. చెప్పండి, ఏం చెప్పుకుంటాం మనం? ఈ రోజున చక్కని వాక్యం, ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా ఆ వాక్యం వింటే నా పాపముల గురించి, నేను చేస్తున్న చెడు జీవితం గురించి దేవుడు నాతో మాట్లాడుతూ ఉండగా నా హృదయకంతా కూడా మంట పుట్టిందని పక్కన సహోదరుతో పాలు పంచుకునే వారు ఎవరున్నారండి? ఉన్నారండి ఈ రోజున? అస్సలు అది అది ఉండదు. ఎప్పుడు చూసిన పాస్టర్ గారి గురించి, పాస్టర్ గారి గురించి చెడు చెప్పుకుంటానే ఉంటాం మన బతుకు. మన బతుకులు ఎలా ఉంటాయి? చెడుగానే. ఈ రోజు చక్కని వాక్యం ఈ రోజు నేను విన్నానండి. ఆ వాక్యం ఆయన మాట్లాడుతుంటే ప్రభు నాతో నా హృదయంలో మంట పుట్టింది అన్నవాడు ఎవరు ఉన్నారండి ఈ రోజున? దేవుని వాక్యం అంటే తెలుసా? ఒక్కసారి ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనం. 23వ అధ్యాయం 29వ వచనం. నా మాట అగ్ని వంటిది కాదా? సావిత్రి, దేవుని వాక్యము ఎటువంటిదంట? దేవుని వాక్యం ఎటువంటిది? అగ్ని వంటిది. అగ్ని వంటి మాటల చేత దేవుడు నీతో మాట్లాడుతూ ఉంటే నీ హృదయం ఏం పుట్టాలి? హృదయంలో ఏం పుట్టాలి? మంట పుట్టాలి. అవి అలాంటి కట్టండి, ఏం చూసుకోండి. అరే అబ్బాయి, అరే నిన్ను మీ ఊరు ఆంధ్రనే కట్టేస్తాను ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. మన హృదయం ఏం పుట్టాలంట? మంట. ఒక్కొక్క మాటలు మన మాటలు ఎలా ఉంటాయి? మన మాటలు మంట కనిపిస్తాయి, కుటుంబాలు కాల్చేస్తాయి. ఒక్కొక్క మాట్లాడితే ఎలా ఉంటాయి? ఒక్కొక్క మాట్లాడితే ఎలా ఉంటాయి? కుటుంబాలు కాలిపోతాయి, తగలైపోతాయి జీవితాలు. ఈ మాట కాదు మన మాట. దేవుని మాట మనతో మాట్లాడుతూ ఉండగా, దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, దేవుడి గురించి మాట్లాడుతూ ఉండగా లేఖనముల గురించి అన్న చాలా స్పష్టంగా రాశారు. లేఖనముల గురించి ఆయన మనతో మాట్లాడుతూ ఉండగా మన హృదయంలో మంట పుట్టలేదా అని ఒకరు చెప్పుకున్నారంట. ఒకరు చెప్పుకున్నారు. యేసుప్రభువుకి చెప్పనప్పుడు మన మధ్యలో వచ్చాడు. ఉన్నప్పుడు బాగా కూడా చెప్పుకున్నారు. ఇది చెప్పండి. అలా చెప్పబెట్టుకుని వారు నడుస్తూ ఉండగా వారి మధ్యలో వచ్చి నిలిచాడు. మళ్ళా ఆయన రొట్టెను విరిచి దేవుని స్తుతించి వారికి ఇవ్వగా ఆయన అదృశ్యుడైపోయాడు. అదృశ్యుడైపోయినప్పుడు నేను ఏం చెప్పుకోవాలి? ఎక్కువ వచ్చాడు, ఎందుకు వెళ్ళిపోయాడు చెప్పుకోవాలి కదా. మరి ఆగెందుకు చెప్పుకోవట్లేదు? ఆయన లేఖనముల గురించి మనతో మాట్లాడుతూ ఉండగా మన హృదయంలో మంట కలగలేదా? దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయంలో మంట పుట్టాలి. అదే వాక్యం. అంతేగాని వాక్యం చెప్తూ ఉండగా మన హృదయంలో చల్లబడకూడదు. మన హృదయంలో చల్లబడ్డానికి దేవుని వాక్యము ఉన్నదంటే దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు వాక్యం చెబుతూ ఉంటే పాపం చేసిన వారు హృదయములన్నీ కూడా మండిపోతూ ఉంటాయి. ఈ రోజున పాస్టర్ గారికి నా గురించి చెప్తున్నాడు. నా గురించి కాదు, నీవు చేస్తున్న పాపముల గురించి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు జీవిస్తున్న ఆ అపకీర్తి కలిగినటువంటి జీవితం బట్టి ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా నీ హృదయం సరి చేసుకోవాలి. ఖచ్చితంగా సరి చేసుకోవాలి. నీ హృదయంలో పాపం అంతా కూడా తగలిపోవాలి. నీ హృదయం పాపము దేవుని యొక్క వాక్యం చేత ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా నీ హృదయం మండించబడి పాపము త్వరగా తొలగిపోయి ఏం చేయాలి తెలుసా? వెలుగు ప్రకాశించింది. అది ఉండట్లేదు. దావీదు భక్తుడు అంటాడు 39వ కీర్తన 3వ వచనం స్పష్టంగా రాశాడు. ఒకసారి మాట చదవండి. 39వ కీర్తన 3వ వచనం ఏంటంట? నా గుండె నాలో మండుచున్నది, నేను ధ్యానించుచుండగా మంట పుట్టింది. ఏదైనా ధ్యానిస్తున్నాడు దేవుని వాక్యము ధ్యానం జరుగుతున్న కదా ఏ పుడతో తెలుసా? మంట పుట్టాలి.
దావీదు అతను దేవుని వాక్యము ధ్యానిస్తుండగా హృదయంలో మంట కలుగుతుంది, మంట రేగుతుంది. ఈ హృదయం మండించబడాలంటే ఆరిపోయి స్థితిలో ఉండకూడదు. ప్రభు యొక్క రాకడో ఎవరెంత పడతారో తెలుసా? ఎవరి దీపములు అయితే మండుతున్నాయో వారు మాత్రమే పరమ రాజ్యం తీసుకుంటాడు. ఆరిపోతే దీపాలను వాళ్ళందరూ కూడా వదిలేస్తాడు. మండాలి. దేవుని యొక్క సన్నిధికి వచ్చిన నీవు దేవుని యొక్క వాక్యం చేత, దేవుని యొక్క ఆత్మ చేత నీ హృదయం రగిలించబడాలి. నీ హృదయం మంటగాలి. ఎంత భ్రష్ట పాపం చిక్కు నేను జీవిస్తున్నానా, ఎంత పాపం చిక్కు నేను జీవిస్తున్నానా అని నీ హృదయంలో మంటగాలండి. మంటగా మంట కలుగుతుందా? ఆయన అంటాడు, వాళ్ళిద్దరు అంటాడు, ఆయన దారు మార్గ మధ్యలో నడుచుడు, ఆయన రొట్టె విరిచి మాకు ఇవ్వగా మేము తెలుసుకున్న సంగతులకు తెలియజేస్తున్నాం. వారు ఏం తెలుసుకున్నారు సంగతులు? మొట్టమొదటి మాట, వారు మనోనేత్రంలో మూయబడి ఉన్నాయి. ప్రభు యొక్క శరీర రక్తాల ద్వారా ఏం జరిగింది? వారు మనోనేత్రంలో తెరవబడ్డాయి, వారు తెలుసుకున్నారు. రెండో మాటగా యేసుక్రీస్తు వారు లేఖనం గురించి వారితో మాట్లాడుతుండగా వారికి వారి హృదయంలో మంట పుడతగా తెలుసుకున్నారు. ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్న నీవు, దేవుని యొక్క వాక్యం చేత దేవుడు నీతో లేఖనాల గురించి మాట్లాడుతూ ఉంటే నీ హృదయంలో మంట కలుగుతుందా? నేను దేవుని కొరకు జీవించాలి, దేవుని పరిపాలన నేను జీవించాలి అనే మంట నీలో కలగదు. అంతేకాని నేషనల్గా మందిరానికి వచ్చేసి ప్రభు శరీరంతో తీసేసుకుని నేను ప్రభువు బట్టి జీవిస్తున్నాను, పరలోకానికి వెళ్ళిపోతాను అనే భ్రమలో ఉంటే మాత్రం ఇది భ్రమ తప్ప ఇది వాస్తవం కాదు. కనుక దేవుడు విన్నారా, అందుకే ఈ రోజు నా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నీ హృదయం మండాలి. మండితే నువ్వు ఉండగలుగుతావు అసలు? చెప్పండి ఒకసారి. దేవుని వాక్యంతో దేవుడు నీతో మాట్లాడితే నీకు మంట కలిగింది అనుకో, ఈ పాస్టర్ గారు నేను నా గురించి చెప్తున్నాను లేసైపోతాము. మరి అదే మంట కలిగిన ఇర్మియా ప్రవక్త ఏమని మాట్లాడుతున్నాడు? దేవుని వాక్యము అగ్నివంతుడు చెప్పిన ఇర్మియా అతని హృదయంలో మంట పుడితే అతను ఏం చేశాడు తెలుసా? ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి. ఒకసారి ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం 9వ వచనం, 20వ అధ్యాయము 9వ వచనం చదవండి. ఆయన పేరు నేనంత, ఆయన నామమును బట్టి నేను ప్రకటింపను అని నేను అనుకుంటున్నా. అది నా హృదయంలో అగ్ని వలె మండుచు ఎముకలను ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక మానలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువుకు దేవుని బిడ్డారా, ఇక్కడ మీరు చూడగలిగితే ఇర్మియా ప్రవక్తలో దేవుడు మొట్టమొదటిగా మంటగా చేశాడు. ఏమని? ఓ ఇర్మియా, నా ప్రజల కొరకు అగ్ని వంటి మాటలు తీసుకుని వాళ్ళకి ప్రకటించి మంటగా హృదయంలో మంట. ఈ మంట ఇచ్చుకుని అనుకున్నాడంటే నేను వెళ్ళను, ఈ బ్రదర్కి ఎంత చెప్పినా వినరు, ఎలా చెప్పినా జీవితాన్ని సరి చేసుకోదు, వారికి నేను ప్రకటించను అనుకునేవాడంట. ఆ మంట ఎముకల్లో ఇముడిపోయి వార్చలేక ఏం చేసేవాడు తెలుసా? అయ్యి బాబు నేను ఉండలేను అని చెప్పి వెళ్ళి ఏం చేసేవాడంట? ప్రకటన చేశాడు. ఉండలేదన్నమాట. వెళ్ళి నేను చెప్పక మానలేదు అన్నాడు. ఈ రోజున దైవజనుడు దేవుని యొక్క వాక్యం చేత మండించబడి దేవుని సన్నిధికి వచ్చి ఆ మంటను ఇదిగో మీలో పంపించినప్పుడు ఆ అగ్ని వంటి మాటల చేత మీరు రగిలించబడాలి. ఆ అగ్ని వంటి మాటల చేత మీ హృదయంలో మంట పుట్టిన మీరు ఏం చేయాలి? ఆరిపేసుకుని అందరికి ఆ మంట ఏం చేయాలి? నువ్వు వెళ్ళి ప్రకటించే వారికి ఉండాలి. నీ కుటుంబానికి కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారికి కావచ్చు, నీ కామస్తునికి కావచ్చు, ప్రకటించే వారికి ఉండాలి. నీలో మంట ఉంటే ఈ రోజున ఆ మంట నీకు లేకే నువ్వేం చేస్తున్నావు? దేవుని మందిరంలో మన్నించబడతావు, బయటికి వెళ్ళేసరికి ఆరిపేసుకుని అందుకే ఎవరికైనా చెప్తావా? ఎవరికైనా వాక్యం చెప్తానండి మాట్లాడుతూ దేవుని సన్నిధికి వచ్చి మండించబడుతున్నావు. దేవుని సేవకులు చెప్పిన వాక్యం ద్వారా
దేవుడు మనతో మాట్లాడిన మాటలు బట్టి మంట పుడుతుంది. ఆ మంట ఎక్కడ వరకు ఉంటుంది? ఎక్కడే ఆగిపోతే రేపటి దినమందు ప్రభు ఇక అక్కడ వచ్చింది. అప్పుడు ఆయన వచ్చేసరికి నీ దీపం వెలుగుందో నేను చూసినప్పుడు ఏమై ఉండాలి? 10 మంది కన్యకులు ఉన్నారు. 5 బుద్ధిమంతులు, 5 బుద్ధులు కూడా అన్నారు. ఈ బుద్ధిమంతుల కన్యకుల యొక్క దీపాలు ఏం చేస్తున్నాయి? మండించబడుతూ ఉన్నాయి. ఆ మండించబడుతున్న వారిని, అయ్యా అమ్మా రండి, నీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యం తీసుకున్నాడు. ఆయనపోతే పర్వతంలో తీసుకెళ్ళదా? ఆయన స్వార్థప్రియుడు అనుకుంటారా? ఆయన స్వార్థప్రియుడు కాదండి. ఆయన న్యాయవంతుడు. ఏ హృదయములైతే మండించబడుతూ ఉన్నాయో దేవుని సన్నిధికి వచ్చిన నీవు, నీ హృదయం మండించబడకపోతే నువ్వు విడిచిపెట్టే గుంపులో ఉండిపోతావమ్మా. నువ్వు విడిచిపెట్టే గుంపులో ఉండాలి అనుకుంటే నీ హృదయం మండించుకో. వాక్యం ఉండాలి. నేను ఎత్తబడే గుంపులో ఉండాలి, నేను పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అనే గుంపులో ఉండాలని కోరుకుంటే ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సుమా, ఈ బంగారం తీసుకున్నప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిన సంగతులు 2. 1, నీ మనోయాత్రలు తెరవబడాలి. 2వది, దేవుని వాక్యం చేత, దేవుడు లేఖనం గురించి దేవుడు నాతో మాట్లాడుతూ ఉండగా నా హృదయం మండించబడాలి. ఎలా? నా హృదయం మండించు అని సిద్ధపరచుకుని దేవుని సన్నిధికి రావాలి. నేను హృదయాలు మండించబడడానికి గల కారణం తెలుసా? ఒక్కసారి లోకరక్షణ సువార్త 24వ అధ్యాయం, లోకరక్షణ సువార్త 24వ అధ్యాయము కింద భాగంలో ఉన్నటువంటి ఒక చక్కని విలువైన మాట అక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. 45 వచ్చిన అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి మనస్సును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల్లో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని, ఇక్కడ చూడండి, ఇది అంతా కూడా ఎవరి గురించి రాస్తున్నాడు? యవనస్తుల గురించే. వీళ్ళు లేఖనములు గ్రహించినట్లు ఆయన వారి హృదయంలో వారి మనస్సును తెరిచాడు. ఈ రోజు ఎప్పుడన్నా ప్రార్థన చేసేవాడి మనం దేవుని సన్నిధికి వస్తాం. ప్రభువా, ఈ రోజు మాట్లాడుతూ ఉండగా ఆ లేఖనాలు గ్రహించే మనస్సు మాకు దయచేయి అని ప్రార్థనలో మందిరానికి వస్తారన్న వాడు చేతులు ఎత్తండి. ఇక్కడ ఒక్కడు లేరు. ఏదో మొక్కుబడిగా నామకార్థంగా ఎవరో ఏదో అనుకుంటారు, ఎవరో ఏదో చూస్తారంటే మందిరానికి రావడం కాదు. దేవుని సన్నిధికి వచ్చిన నీవు, ఆయన బలాలను పాలు పొందుతావు. నీవు ఏం తెలుసుకుంటున్నావు? వాడు తెలుసుకున్నారండి. వైపా అనే వ్యక్తి, మరి అతని భార్య, అతని స్నేహితులు, ఇద్దరు కూడా, ఒకరు స్త్రీ పురుష అనేది రాయలేదు, కానీ 2 వ్యక్తులు అని రాశారు. అందులో ఒకరి పేరే రాయబడి ఉంది, ఒకరి పేరే పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతుంది. వారు ఏం తెలుసుకున్నారు? దారి మార్గంలో ఆయన బల్లారాధన రొట్టె విరిచిన తర్వాత వారు గ్రహించిన సంగతులు ఏంటి? ఈ రోజు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు రొట్టె విరచట్లేదు? ఎన్ని సంవత్సరాల నుంచి బల్లారాధన తీసుకోవట్లేదు? నువ్వేం తెలుసుకున్నావు? ఆయన పునరుద్ధానం ద్వారా జరిగినటువంటి దర్శనాల గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు ఆయన దర్శనంలో నువ్వేం తెలుసుకున్నావు? ఏం తెలుసుకున్నావు? నీ మనోనేత్రాలు తెరవబడుతున్నాయా? వాటిని మూసేసుకుని ఈ లోక సంబంధమైన నేత్రాలు తెలుసుకుని ఈ లోక సంబంధమైన వాటి గురించి నువ్వు ప్రయాసపడుతున్నావా? ప్రియమైనటువంటి వారులారా, చాలా జాగ్రత్త అండి, జాగ్రత్త, చాలా జాగ్రత్త. పరిశుద్ధ గ్రంథములు మీరు చూడగలిగితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనోనేత్రాలు తెరవబడ్డాయి కనుక ఈ లోక సంబంధమైన వాటిని పెద్దతో సమానంగా చూస్తారు. ద గ్రేట్ డాన్సర్ మైకేల్ జాక్సన్ అనేటువంటి ఒక వ్యక్తి, అతడు ప్రపంచంలో ఎక్కడైనా డాన్స్ వేస్తే కోట్ల మంది జనం వస్తారు, కోట్ల రూపాయలు అతనికి వస్తాయి. అతను అనుకున్నాడట 150 సంవత్సరాలు బతకాలనుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు? ఎన్ని సంవత్సరాలు? నూరు తెరవండి. మీరు ఎన్ని సంవత్సరాలు బతకాలని కోరుకోకపోతే 150 సంవత్సరాలు బతకడానికి 10 మంది డాక్టర్ని అపాయింట్ చేసుకుంటాడు. ఎంతమంది? 10 మంది డాక్టర్, ఒక్కొక్క పార్ట్కు ఒక్కొక్క డాక్టర్. పొద్దున్న ఇతను లేచిన వెంటనే ఒక డాక్టర్ చేయాల్సిన పనులు తెలుసా? ఇతని దగ్గరికి వచ్చి ఈ పళ్ళుని ఎంతసేపు తోమాలి, ఏ పేస్ట్ పెట్టాలి, ఎంత పెట్టాలి అని ప్రశ్నించేవాడు ఒక డాక్టర్. ఇతనికి స్నానం చేయించే నీళ్లు ఎంత టెంపరేచర్ ఉండాలి అని చూసేటువంటి డాక్టర్ ఒకడు. ఇలాగా ప్రతి అవయవానికి ఒక్కొక్క డాక్టర్ 10 మంది డాక్టర్లు అపాయింట్ చేసుకున్నారు. ఇతను పొద్దున్న లేచిన మొదలుకొని ఇతను పడుకునే వరకు ఇతని ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకునే 10 మంది డాక్టర్లు.
150 సంవత్సరాలు బతకాలనుకున్న ఈయన ఏం చేశాడు? సంపాదిస్తూ ఉన్నాడు. కోట్ల రూపాయలు సంపాదించేవాడు. ఇతని మనసంతా కూడా డబ్బే. 50 సంవత్సరాల నుంచి పుట్టుకుని తెచ్చుకోండి. ఎన్ని సంవత్సరాలకి? 50 సంవత్సరాలు. అంటే ఇతని నేత్రాలన్నీ కూడా దేని ఉన్నాయి? ప్రకృతి సంబంధమైన, ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు ఉంది. 50 సంవత్సరాలకి చనిపోయాడు. కనుక దేవుని బిడ్డారా, మనం దేవుని ఎప్పుడు తీసుకుంటాడో మనకే తెలియదు. మరి ఆయన తీసుకునే సమయానికి మన మనోనేత్రములు తెరవబడి ఉంటే ఆత్మ సంబంధమైన వాటిని మనం చూడగలుగుతాం. ఆత్మ సంబంధమైన కోపదాన్ని చూడగలుగుతాం. ఆత్మ సంబంధమైన పరలోక రాజ్యాన్ని మనం చూడగలుగుతాం. వాటి కొరకు మనం ప్రయాసపడతాం. అప్పుడు దాని విలువే. మైకేల్ జాక్సన్ అనే వ్యక్తి తెలుసుకోలేకపోయాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఎంతమంది నాయకులు పుట్టుకునిపోయింది. ఈ రోజున మన జీవితాల్లో ఈ అమ్మాయి గ్రామస్తులు ఒక్కసారి మోములు వచ్చిన చదువుకుని ముగించేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో లూకా రాసిన సువార్త 24:35 వచ్చిన ఒకసారి చదవండి, ముగించుకుందాం. త్రోవలో జరిగిన సంగతులను రొట్టె విరుచుట వలన అవి ఎలాగూ తెలియబడునో ఏంటి తెలియబడుతుంది? రొట్టె విరుచుట వల్ల వారికి ఎలాగూ తెలియబడునో తెలుసుకున్నారండి. రొట్టె విరుచుట వల్ల మీరు రొట్టె విరవడం వల్ల ఏం తెలుసుకున్నారు? మీరు మనోనేత్రంలో తెరవబడతాయని తెలుసుకున్నావా? ఆ మనోనేత్రంలో తెరవబడాలి అంటే నీ మనసు దేవుని ఉండాలి. నీ హృదయం అంతా కూడా ప్రభు యొక్క మాటలు వినాలి. ఆ మాటలతో నా జీవితాన్ని సరి చేసుకోవాలని మనసుని ఉండాలి. అది లేకపోతే నీ హృదయాన్ని సిద్ధపరచుకుని దేవుని సన్నిధికి రాకపోతే ప్రభు నీతో ఎంత మాట్లాడినా నీ మనోనేత్రంలో తెరవబడు. ప్రభు ఎంత మాట్లాడినా దేవుని వాక్యం నీలోకి రావు. నీ మనోనేత్రంలో తెరవబడు. ప్రభు నీకు సిద్ధపరిచిన ఆశీర్వాదం కావచ్చు, ప్రభు నీ కొరకు సిద్ధపరిచిన కోపదలు కావచ్చు, ప్రభు నీ కొరకు సిద్ధపరిచిన పరలోక రాజ్యం కావచ్చు, అవి ఏమి పొందుకోవు. అందుకే ఈ రోజు నా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. వారు త్రోవలో మాట్లాడచ్చు వెళుతున్నా ఆ రొట్టె గురించి ఏవేవి తెలియబడునో నేను మీకు తెలియపరుస్తాను. ఎంత చక్కని అమూల్యమైన మాట. నీ మనోనేత్రములు మూయబడి ఉన్నాయా? తెరవబడి ఉన్నాయా? దేవుని వాక్యం విన్నప్పుడు నీ మనోనేత్రములు తెరవబడాలి. ఆ మనోనేత్రములు తెరవబడితే ఈ లోక సంబంధమైన వేరు చూడడం, మన లోక సంబంధమైన వాటి మీద దృష్టి ఉంచుతాడు. ఆయన ఇచ్చిన దీవులకు ఆయన ఇచ్చిన పరలోక రాజ్యానికి వారసులుగా ఉండగలుగుతాం. రెండవదిగా ఆయన వాక్యము ఎటువంటి తెలుసు? అగ్ని వంటి గ్రహించిన వారికి అయింది. అగ్ని వంటి మాటల చేత తన సేవకులతో ఆయన మహిమను మనకు పంచుతారంట. చదవడం ఒకసారి హోషేయ గ్రంథం 6వ అధ్యాయం చివరికి ఒక మాట చదువుకు ముగించుకుందాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 5వ వచనాన్ని, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం చదువుకుని ముగించుకుందాం. వెలుగు వలె ప్రకాశించినట్లు ప్రవక్తల చేత నేను వారిని కొట్టి బద్దలు చేసి ఉన్నాను. నా నోటి మాటల చేత వారిని వధించి ఉన్నాను. చూడండి, ప్రవక్తల నోటి మాటల చేత నేనేం చేస్తాను? నా మహిమను ప్రకాశింపజేస్తున్నాను అన్నాడు. అంటే ఆయన మహిమ ఎడుగు, ఆయన అగ్ని వంటి మాటల చేత ప్రకాశమానం మీ మీదకి పంపిస్తున్నాడట. దేని ద్వారా? ఆయన మాటల ద్వారా, ప్రవక్తల నోటి మాటల ద్వారా. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం మీరు చూడగలుగుతారని చాలా స్పష్టంగా రాశాడు. ప్రవక్తల ద్వారా నా మాట చేత నేను మిమ్మల్ని, అగ్ని వంటి మాటల చేత నేను మిమ్మల్ని కొడుతున్నానన్నాడు. బద్దలు పడుతున్నాడంటే బద్దలు అవుతున్నాయా? నీ బండ బారిపోయిన హృదయాలు ఇంకా కఠినమైపోతున్నాయా? వాక్యం నీ హృదయంలోనికి రానివ్వకపోతే కఠినమైన మనసు ఉంటుంది. నీకు కఠినమైన తీర్పులో తీసుకుని కఠినమైన మనసు, ఆ కఠినమైన మనసు ఉండకుండా అగ్ని వంటి మాటలు చేత ప్రభునితో మాట్లాడుతుండగా నీ హృదయం అంతా కూడా పాపమంతా కూడా కాల్చి వేసుకుని అగ్ని చేత రగిలించబడుతూ క్రీస్తు కొరకు నేను బ్రతకాలి, క్రీస్తు కొరకు నేను జీవించాలి అనే జీవితం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభు సిద్ధపరిచిన పరలోక రాజ్యానికే కాదు,
ప్రభు నీకు సిద్ధపరిచిన పాపులను పొందుకుంటారు. ప్రభు నీకు నోటికి సిద్ధపరిచిన ఆశీర్వాదం పొందుకుంటారు. కనుక దేవుని పెట్టారా ఈ ఆయన రొట్టెలో పాలు పొందుకుంటున్న దేవుని పెట్టారా, ఆయన శరీరంలో పాలు పొందుకుంటున్న దేవుని పెట్టారా, నీ మనోనేత్రం ఎంతవరకు తెరవబడుతుంది. ఈ రోజు నీ హృదయం సిద్ధపరచుకున్నా ప్రభు తనకి వాక్యంతో నీతో మాట్లాడుతుండగా నీ మనోనేత్రం కూడా తెరవబడి ప్రభు నీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదం వైపు చూసుకుంటూ మనస్సాగండి. ఆయన అగ్ని వంటి మాటల చేత నీ హృదయాన్ని దహిస్తూ ఉంటే, ఆనాడు దావీదు యొక్క పాపమును ఎలాగైతే కాల్చివేసుకుని తన హృదయం ఆ వాక్యం ధ్యానిస్తుండగా ఇదిగో తన హృదయంలో మంట పుట్టి బంధించబడి క్రీస్తు కొరకు ఎలాగైతే బ్రతికాడో అటువంటి విధంగా క్రీస్తు కొరకు జీవించండి. ఆయన చెప్పి మనం ఒక రాజ్యానికి వారసులుగా ఉంటారని క్రీస్తు నీ కొరకు నా కొరకు శ్రమపడి ఆయన పునరుద్ధరణ లేచినందుకు తెలుసా నీ మనోనేత్రములు తెరవాలి. నీ మనోనేత్రములు తెరవాలి. నీ హృదయం మండించడానికి ఆయన పునరుద్ధరణ లేచి ఆయన దర్శనం ద్వారా మనకు మాట్లాడుతున్న సంగతి గుర్తెరిగి క్రీస్తు కొరకు బ్రతుకుతాం. క్రీస్తు ఇచ్చిన దీవులకు పరమ రాజ్యానికి వారసులుగా ఉన్నాం. అది మా భాగ్యమున్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు వింటున్న పిల్లలందరికీ గ్రహించున్నాం గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. తలలు వంచండి. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవా ఈ రోజు నీ మా మధ్యలో దిగువచ్చు వేసి నీవే మాతో మాట్లాడావు. అవునయ్యా, ఎంఐ గ్రామస్తులు తండ్రి వారు నిన్ను కూర్చిన మాటలు మాట్లాడుకుంటూ వెళుతూ ఉండగా వారి మధ్యలో నువ్వు నిలిచి వారు మనోనేత్రములు తెరిచి వారిని లేఖనముల ద్వారా వారికి బోధించినప్పుడు ఆ లేఖనముల చేత బోధించబడిన వారే నీ శరీరమును పుంజుకున్నప్పుడు వారి గ్రహించింది ప్రభు మనతో మాట్లాడితే మన మనోనేత్రములు తెరపడ్డాయి. ప్రభు మనతో మాట్లాడితే మన హృదయంలో పండించబడ్డాయి అని ఒకరికి ఒకరు చెప్పుకున్నారు. ఈ రోజు నింపిటయ్యా నీ సన్నిధికి వస్తూ అయ్యా నీ వాక్యం చేత మన మనోనేత్రములు తెరవబడి నీ అగ్ని వంటి మాటల చేత నీ శుద్ధి వంటి మాటల చేత బండబారిపోయిన హృదయంలో బ్రద్దల కొడుతూ పాపము నీ అగ్ని వంటి మాటల చేత కాల్చివేస్తూ ఉండగా హృదయంలో బంధించబడి నీ కొరకే బ్రతకాలి, నీ కొరకే జీవించాలి, నీకు సిద్ధపరిచిన పరలోక రాజ్యం కొరకు నేను బ్రతకాలి అని బిడ్డలు తపపోయా ప్రతి బిడ్డలు కొరకు చేసి మీరు మహిమను పొందమని మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన యేసుని ప్రార్థించమని కొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. మీకు అందరికీ మరొకసారి నా హృదయపూర్వక వందనాలు.